ఇక్కడ చూడండి చూడండి సార్ సార్ చూడండి ఇంకా కనిపిస్తాయి ఇంకా పోయినా దొరికిన కాడికి మరి ఒకసారి రివ్యూ చేసి టపా మరి మీరు కాల్ చేసేసి ఈ వర్క్ విత్ ద బెస్ట్ కన్సల్టెంట్స్ లైక్ జీసీటీ అట్లా దీంట్లో చేసిన కన్సల్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో చేసి దెన్ వీ విల్ ప్రోగ్రెస్ గో విత్ ద బెస్ట్ పీపుల్ లైక్ షెంజన్ అక్కడ ఉంటాయి దేర్ ఆర్ వెరీ గుడ్ కన్సల్టెంట్స్ ఒకసారి రివ్యూ సార్ ఇది చెప్తారు సార్ మీరు చెప్పారంటే కన్సల్టెంట్స్ని కనుక్కొని దెన్ విల్ వర్క్ టీడీపీస్ సెంట్రల్ గవర్నమెంట్ 70% 31 షేర్ సార్ కొంత పోర్షన్ అది మరి ఇంకోసారి రివ్యూ చేస్తే బెటర్ కదా ఇదొకటి సార్ ఈ రోడ్డు రోడ్ అంటే సరే బట్ ద వే డ్రైన్ సిస్టమ్ దర్ ఇస్ ఆల్ లైక్ వైస్ రీజన్ ఈస్ సో ఆఫ్టర్ రెడ్ జోన్ ఉంది ఇది అయిన తర్వాత ఇస్తారు ఇదంతా ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత రోడ్లు గట్టి కొడితే ఇక్కడ ఉండదు
ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014-19లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. ఏందిరా చేసింది ఆ లాస్ట్ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్. అక్కడ పోయి చూపించాం మేము అన్నమాట. అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదంటే డిస్ట్రక్షన్. అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట. అదొక ఆనందం, అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో చేసింది అదే అనమాట. ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సిబిఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్. దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎవరిని తెచ్చుకోవాల్సిన పని లేదు. మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సిబిఎన్ గారు. ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జైరాజ్ స్టీల్ వాళ్ళు ఒక 0.5 మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట. ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ ఏంటంటే మేము ఇంకా ఫర్దర్ పోదాల్చుకోలేదు సార్ అని వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే సిబిఎన్ గారు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్లానింగ్ ఉందన్నమాట. దాదాపు 3 ఏళ్లలో చేయాల్సిన ప్రాజెక్టు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసడం జరిగిందనమాట. అంటే ఒకటి పవరు, మనము హయాంలో మనము జియో ఇచ్చడం జరిగింది జైరాజ్ స్టీల్కి. వాళ్ళకి పవర్ కానీ లేదంటే వాటర్ కానీ లేకపోతే రైల్వే సైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పినారు. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేయలేదు. సో దాంతో ప్రాజెక్ట్ కూడా చాలా డిలే కావడం జరిగింది. చిన్న చిన్న అప్రూవల్స్ కూడా చాలా సతాయించినారని చెప్పి మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడనమాట పెట్టుబడులు పెట్టేదానికి, నాట్ ఫర్ కర్నూల్ బట్ వేరే చోట. ఆయన చెప్పడము లాస్ట్ 5 ఏళ్ళలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం. దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి. ప్లాంట్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అని. సో వాళ్ళకి మా పని ఏమంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఒక హ్యాండ్ హోల్డింగ్. ఎందుకంటే నేను చెప్పా కదా మనకి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ వచ్చి సిబిఎన్ గారు. ఆయన ఒక సిస్టమాటిక్గా ఒక పద్ధతిగా పోతారు. ఏది కూడా ఓవర్గా పోయేదానికి ఒప్పుకోరు అనమాట. మా ఎమ్మెల్యేస్ ఉన్నా, మా కార్యకర్తలు ఉన్నా, మా సర్పంచ్లు ఉన్నా, ఎవరున్నా ఒక డిసిప్లిన్గా పోమంటారు. సో ఆ ఫీలింగ్ అనేది, పాజిటివ్నెస్ అనేది డెవలప్ కావడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దగ్గర 1,800 కోట్ల పైన ఇంటర్నల్ దానికి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓరోకల్కి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ నేనేం చెప్పానంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకా ఒక అదృష్టం. జనరల్గా గ్రీన్, ఎల్లో, రెడ్ అంటారు. గ్రీన్ జోన్లో మనకి శ్రీ సిటీ ఉంది. ఎల్లో అనేది కొద్ది రీజనబుల్ ఉండే ప్లాంట్స్. రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం. అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే 10,000 ఎకరాలు అనుకుంటున్నామో వితిన్ నో టైం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. సో అది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన కమిషనర్ గారితో కనుక్కొని బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు దాంతో ప్లాన్ చేసి ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనకు ఫండ్స్ అలొకేట్ అయినాయి పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది. జైరాజ్ స్టీల్ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా ఏదైతే జియోలో లాస్ట్ టైం ఇచ్చడం జరిగిందో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సిబిఎన్ గారు, ఆయన పేరు పెట్టుకుంటే చాలు, మనం అందరినీ తెచ్చుకోవాలి. మనం చేయాల్సిన పని అంతా ఏమంటే వాళ్ళతో నీట్గా ఫాలోఅప్ చేసుకొని హ్యాండ్ హోల్డింగ్తో తీసుకుపోయి వాళ్ళకి మంచిగా చేసుకున్నామంటే బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం. లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్. ఈరోజు చూపించా వీళ్ళ పనే అది డిస్ట్రక్షన్. ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు. సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు. నేను అది కూడా చెప్తున్నా, మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ. చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 decades.
మా గవర్నమెంట్. ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏది పరిస్థితి అని. ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది. సో ఆల్రెడీ వాళ్ళ ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది. సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికే తెలియాలా. బట్ మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమాటిక్గా చేస్తాం కాబట్టి వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 decades. దెర్ విల్ బీ నో ప్రాబ్లం అండి. బట్ నేను ఒకటి చెప్పేది ఏమంటే కర్నూలు ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఊహించినంత కన్నా ఎక్కువనే వస్తాయి. మీరు ఊహించేది ఒక 1000 కోట్లు అంటే 2000 అవుతుంది, లేకపోతే 3000 అవుతుంది. మీరు ఊహించినది 5000 అంటే అది 50,000 కూడా కావచ్చు. బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్. ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాంట్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది, అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వీ విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి కర్నూలు. అదే చెప్తున్నాను, రైల్వే లైన్ది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్లో ఉందని ఈరోజే చెప్పడం జరిగింది జయరాజ్ వాళ్ళు. అది రీవర్క్ చేసి ఖచ్చితంగా రైల్వే సైడింగ్ అనేది గ్యారంటీ చేసి తీరాల్సిందే. అది ఆల్రెడీ సర్వే కూడా కాంట్రాక్టర్కి ఎవరికో ఫైనలైజ్ చేయడం జరిగిందంట డిసెంబర్లో. అది రీవర్క్ చేసి అది ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకో వాటర్ ఇష్యూ ఈ కాంట్రాక్టర్తో ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉందో తెలుసుకొని అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఖచ్చితంగా వాటర్ అనేది ఇంపార్టెంట్. వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంటర్నల్ డ్రైన్స్ బాగుంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కర్నూలు టు విజయవాడ ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. సో కర్నూలు విజయవాడ హైదరాబాద్ లూప్ అనేది ఆల్రెడీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన మినిస్టర్ గారు. సో జస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనదర్ 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months, బట్ గ్యారంటీ వస్తుంది. మన కర్నూలు టు విజయవాడ వస్తుంది.